హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ ఆఫీషియల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళి మీరు నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, మేమైతే చాలా ఇయర్స్ తర్వాత 10-15 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అయితే కలవడం జరిగింది. కొంతమంది కలిసాం ఫ్రెండ్స్, అందరూ కాదు, కొంతమంది కలిసాము. సో ఫ్రెండ్స్, మా క్లాస్మేట్ క్రాంతి అన్న మ్యారేజ్కి అయితే ఇన్వైట్ చేశారు. సో ఫ్రెండ్స్, అందరం మ్యారేజ్కి వెళ్ళాం. అలాగే హాస్టల్ని కూడా చూద్దాము ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేసి వెళ్ళాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే సపోర్ట్ చేయండి, నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మా బాబా నగర్ బడి. ఇది అంతా మా బాబా నగర్ బడి. మేము చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నామంట. ఇప్పుడు అవి చూస్తానికి వచ్చినామంట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? అవుతుంది 12 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు మొత్తం పాత పడింది కదా. లోపలికి వెళ్ళడం ఎలా మరి? 15 పైన అవుతుంది. అవనితో పెళ్ళి అయ్యా 15 సంవత్సరాలు అవుతుందట. మరి ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళడం? అమ్మా, ఈ స్కూల్ ఎప్పుడు మూత పడ్డదమ్మా? సరే, అది మంచిగానే 10 సంవత్సరాలు అవుతుంది, 10-15 అవుతుంది. అవునా? మేము స్కూల్లో చదివేటప్పుడు అయితే అప్పుడు రన్నింగ్లో ఉండే స్కూల్. ఇప్పుడు ఎప్పుడు బంద్ అయిపోయింది? అదే 10 సంవత్సరాల దాకా అవుతుంది. అవునా? ఇప్పుడు ఇక బయట వస్తుంది అంటాను, అత్తలేదు. నర్సరీ పెట్టినాం. నర్సరీలో మేమే ఉంటాను. నర్సరీ మీరే పెట్టిండ్రా? మేమే పెట్టినాం. అంటే మీరు ఓన్గా పెట్టిండ్రా లేకుంటే సార్ పెడితే దాన్ని మీరు చూసుకుంటుంటారు? నెలకి జీతం ఇస్తారా? ఇస్తారు. ఎంత జీతం? నెలకు 5,000. 5,000? మంచిదే. 2 చెట్లు ఉంటే ఒక గుడ్డ వీక్కుంటా వేరే గుడ్డ మళ్ళీ మొత్తం బెడ్ నింపుడు. అవునా? నీళ్లు వాటర్ పైపు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ స్కూల్ ఈ హాస్టల్ నర్సరీ చేసి? ఈ నర్సరీ 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు నడిచింది స్కూల్ హాస్టల్? మంచిగా 10 సంవత్సరాలు నడిచింది. 10 సంవత్సరాలు నడిచింది. 15 సంవత్సరాలు అవుతుంది పోయి. అవునా? ఓకే. ఇక్కడ నుండి తీసేసి మళ్ళీ ఎక్కడన్నా మంచిర్యాలలో పెట్టిండ్రా? గంగొడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అత్తమంటాను కానీ ఇది అంతా మళ్ళీ కొత్తగా చెకప్ చేయాలి, చెయ్యండి రావంటాను. మళ్ళీ రీయూజ్ చేద్దాం అంటున్నారా దీన్ని? అంటాను 10వ తరగతి దాకా అత్తమంటాను కానీ పిల్లలు రావు మళ్ళీ అంటాను. అవునా? ఎందుకమ్మా, ఎందుకు ఇది బంద్ చేసింది హాస్టల్? అట్టుగానే అయినా కొత్త సార్ వచ్చిండు. అవి ఆ సులాబు ఈ సులాబు అయింది. మేము చైర్మన్ నిలవడానికి ఇవన్నీ కట్టించిన 3. అవునా? ఈ 3 కట్టించిందా మీరు? ఓకే. ఈ పక్కన ఏంటిదమ్మా? స్కూలేనా? అవునా? ఇది హాస్టలా ఓన్లీ స్కూలేనా? హాస్టలే అది? అది కూడా హాస్టలా? అవునా? ఓకే. ఇప్పుడు ఎట్లా వెళ్ళడమ్మా లోపలికి? ఎట్లా వెళ్ళాలి? ఎట్లా అమ్మా మరి? మీరు రోజు ఎట్లా వెళ్తారు? అంటే అది గేట్ ఓపెన్ అవ్వట్లేదా? అదే రూమ్ లో మేము ఉంటాం. బోల్ బొచ్చలు అన్నీ ఉన్నాయి. ఇక్కడనే ఉంటారమ్మా మీరు? ఉంటాం. ఇప్పుడే వేరే నేను. అవునా? ఇక్కడ నర్సరీ అంటే ఏమేమి చెట్లు పెట్టిందమ్మా? మందారం ఉన్నది, గులాబీ ఉన్నది, నిమ్మలు ఉన్నాయి, అడవి మన అది తంగడు ఉన్నది, జామ చెట్లు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. సరే అమ్మా, ఒకసారి గేట్ తీసే ప్రయత్నం అయితే చేద్దాము. మనం లోపలికి వెళ్ళి నర్సరీని ఒకసారి చూసేద్దాం, సరేనా? సో ఫ్రెండ్స్, ఫైనలీ అయితే గేట్ అయితే ఓపెన్ అయింది. మా ఫ్రెండ్ వచ్చి గేట్ ఓపెన్ చేశారు. అలాగే సో ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్ళాము. సో ఫ్రెండ్స్ చూడండి, మా సిస్టర్, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా అతనికి కూడా మా ఫ్రెండ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇటు అయితే మా క్లాస్ రూమ్స్, ఇక్కడ వంట రూము. సో ఫ్రెండ్స్, ఇటు క్లాస్ రూమ్స్, ఇదైతే కొత్తగా కట్టారు రూము. జిడ్డు మొహాలు ఉన్నాయి కదరా. సో ఫ్రెండ్స్, ఇవి మేము ఉన్నప్పుడే కట్టారు. ఇవైతే మా క్లాస్ రూములు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే నర్సరీ చూద్దాం. సో ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాము చూడడానికి. ఇలా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇన్ని ఇయర్స్ తర్వాత మా హాస్టల్ని చూసాము కదా, చాలా హ్యాపీగా అనిపించింది.
సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ముందు చూస్తున్నారు కదా, అది బావి ఫ్రెండ్స్. మేమైతే అక్కడి నుండే వాటర్ చేదుకునే వాళ్ళం, అక్కడే వాటర్ తాగే వాళ్ళం. సో ఫ్రెండ్స్ చూడండి బావి ఎలా ఉందో ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అప్పుడైతే బాగుండే, ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి అలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన నర్సరీ. సో ఫ్రెండ్స్ మా హాస్టల్ మా క్లాస్ రూమ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలా ఇన్ని ఇయర్స్ తర్వాత చూసేసరికి మా హాస్టల్ మేము అక్కడ ఎలా ఉన్నాం ఏంటి అనేసి ఆ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రెండ్స్ మా బాబు చూడండి బాబు తిరుగుతూ ఎలా ఆడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇదైతే చూడండి నర్సరీ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ తినే క్రాంతి అన్నయ్య మా క్లాస్మేట్ అన్నయ్య. సో ఫ్రెండ్స్ తన పెళ్ళికే మేము వెళ్ళడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరం చూడండి. సో ఫ్రెండ్స్ మేమైతే కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మా బాబు మా ఫ్రెండ్తో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ అందరము